Hi, hello, namaste. This is Bhaskar, and we are here in Photoshop tutorial. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది చేద్దామని, బట్ ఇప్పుడు కుదిరింది. సో ఫోటోషాప్ చాలా మంది కష్టం ఆర్ ఇట్స్ బిట్ డిఫికల్ట్ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. కొంచెం తెలిస్తే ఒక ఒక 1 మంత్ అట్లా రోజు ఒక 10 to 20 minutes కొంచెం స్పెండ్ చేస్తే ఇట్స్ సో ఈజీ దట్ యూ కెన్ ప్లే విత్ ఇట్. ఫోటోషాప్‌తో మనం ఏం చేస్తామంటే వి మానిపులేట్ ద పిక్సెల్స్ యాక్చువల్లీ. So pictures are made up of pixels. Let's open the Photoshop. So here I have Photoshop here in my PC. So open this. So and if you want this link, or like if you want to download Photoshop, get into PC is a website to download Photoshop, the cracked one, of course. So now, when you open Photoshop, you will get the interface like this. So these are my recent files. ఇవి నా recent files. సో మీరు Photoshop ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా వస్తుంది. ఇది Photoshop ఇంటర్ఫేస్ స్టార్టింగ్. ఇవి నేను రీసెంట్ గా డిజైన్ చేసిన ఫైల్స్. ఐ జస్ట్ వాంట్ టు రిమూవ్ దట్. ఎగ్జాక్ట్ గా మీకు వచ్చినట్టే నాకు వస్తుంది. క్లియర్ ఫైల్ లిస్ట్ ఆఫ్ కోర్స్ ఇట్లా వస్తుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ ఎ ఫైల్. ఇక్కడ మీరు ఫోటోషాప్ లో ఒక ఫైల్ ఓపెన్ చేయడానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడానికి ఇట్లా చేయొచ్చు. ఎగ్జాంపుల్, మీ దగ్గర ఆల్రెడీ డిజైన్ చేసిన ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫార్మాట్ పిహెచ్డి ఫార్మాట్ లో ఉంటే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ వాన్ వ్యూ ఒకదాన్ని చూద్దాం అనుకుంటే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. సో ఇది మెన్యూ బార్, ఫైల్ ఎడిట్ ఇమేజ్, స్లోలీ నేర్చుకుందాం. సో ఇప్పుడు కొత్త ఫైల్ మనం క్రియేట్ చేస్తాం. వీఆర్ క్రియేటింగ్ ద న్యూ వన్. ఓకే, ఓపెన్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఇట్లా పిహెచ్డి ఉంటే ఓపెన్ చేయడం. ఎగ్జాంపుల్ లెట్స్ సి, ఇది ఫోటోషాప్లో నా దగ్గర ఆల్రెడీ ఉంది. పిహెచ్డి ఫార్మాట్, ఫోటోషాప్ డాక్యుమెంట్ ఫార్మాట్ అంటారు, దాంట్లో ఉంది కాబట్టి వి ఓపెన్ దాట్. లేదు, వి వాంట్ క్రియేట్ ఫ్రమ్ స్క్రాచ్ కదా. సో మళ్ళీ హోమ్ బటన్కి వెళ్ళిపోదాం. ఇది రీసెంట్ ఫైల్స్. ఓకే, నౌ ఇప్పుడు న్యూ ఫైల్, వి వాంట్ క్రియేట్ న్యూ డిజైన్ కదా. సో మనం ఫోటోషాప్ లో ఏమేమి చేయొచ్చు? మూవీ పోస్టర్స్ చేయొచ్చు, బాహుబలి, హాలీవుడ్ అండ్ కాలీవుడ్ అండ్ మెనీ మోర్. ఓకే, చాలా వుడ్స్ అండ్ ఎవ్రీ మూవీ పోస్టర్ ఇస్ ద డిజైన్ ఇన్ ఫోటోషాప్ ఆర్ కొన్ని దే డూ ఇన్ ఫోటోషాప్. ఐఎమ్ డామ్ షూర్ దే మైట్ డూ ఇన్ ఫోటోషాప్. అండ్ తర్వాత పాంప్లెట్స్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, అండ్ దెన్ యూఐ కూడా, యూఐ ఫర్ వెబ్సైట్స్ కూడా చేస్తారు. డిజైన్స్. ఓకే, దే డూ డిజైన్స్ ఇన్ ఫోటోషాప్. సో నౌ కొన్ని దారుణాలు చూపిస్తాను మీకు. ఫోటోషాప్లో ఇట్లా కూడా చేస్తారని దారుణాలు. ఓకే, సో మన దారుణాలు ఎక్కడ ఉన్నాయంటే, ఇదిగో మనోడు మెడ ఎవడో ఉంచేసినట్టు. కోర్స్ ఇది ఫోటోషాప్ కాదు, ఐ థింక్ ఇట్స్ పిక్సార్ట్ అనుకుంటా. ఇవన్నీ పిక్సార్ట్లోనే చేస్తారు, బట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. కోర్స్ వీ కెన్ మ్యానిపులేట్ ది పిక్చర్స్. మనోడు సర్దార్ వల్లభాయ్ పటేల్కి మాస్క్ ఇస్తున్నాడు. సో ఫస్ట్ మనం ఏమైనా చేయాలంటే కొంచెం బేసిక్స్ నేర్చుకోవాలి, కొంచెం బేసిక్స్. ఇది బేసిక్స్ క్లాస్ అంతే. నెక్స్ట్ టైంకి వెళ్ళి దబిడి దిబిడి డైరెక్ట్ గీతల్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్లిక్ ఆన్ ద న్యూ ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడ రీసెంట్ అనే ట్యాబ్లో, ఇక్కడ రీసెంట్గా నేను వాడిన సైజెస్ ఇవి. సో సేవ్డ్లో నేను ఫ్రీక్వెంట్గా ఈ సైజ్ డిజైన్ చేస్తాను. సో ఐ వాంట్ సేవ్ దిస్ కాబట్టి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఒక ఫోటో మీరు ఎట్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నారు? దీస్ సైజెస్ ఆర్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేసినప్పుడు ఇట్లా డిఫరెంట్ పోర్ట్రేట్స్లో, ల్యాండ్స్కేప్లో ఈ సైజెస్ వాడతారు. అండ్ ప్రింట్, ఇఫ్ యూ వాంట్ ప్రింట్ ఏమైనా విజిటింగ్ కార్డ్ కానీ, లేకపోతే ఏమైనా ఫోటో ఫ్రేమ్ ఆర్ ఫ్లెక్స్, బ్యానర్స్, మన వినాయక చవితికి, దసరాకి, క్రిస్మస్కి, పండగలకి చాలా మంది ప్రింట్ చేస్తారు కదా. అండ్ దెన్ యూత్ పొలిటికల్ బ్యానర్స్, వాటికి ప్రింట్‌లో కొన్ని సైజెస్ ఇవి. కొన్ని సైజెస్ ఆఫ్ కోర్స్ వీ కెన్, అన్నిటికి ఇవే వాడరు. సో ప్రింట్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ ప్రింట్ సంథింగ్ A3 ఆర్ A4 సైజెస్‌లో ఏమన్నా పాంప్లెంట్ గానీ, విజిటింగ్ కార్డ్ గానీ, ఇఫ్ యూ వాంట్ ప్రింట్ సంథింగ్ దెన్ దిస్ ఈస్ ద వన్. ఈ ప్రింట్ సైజెస్, ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్, లోగోస్ గానీ, ఇంకా వేరే ఏమన్నా చేయడానికి పోస్ట్ కార్డ్, లోగోస్ ఇక్కడ ఉన్నాయి కదా, పిక్సెల్ గ్రిడ్ పోస్ట్ కార్డ్. ఇవి సో ఆర్ట్ అండ్ ఇలిస్ట్రేషన్ ఈస్ జస్ట్ ఫర్ లోగోస్ అండ్ ఎవ్రీథింగ్. వెబ్ వచ్చేసి చెప్పాను కదా, యూఐ అని. ఒక వెబ్సైట్ యూఐ ఎట్లుంటది, ఏం చేయడానికి ఇట్లా చేస్తారు. అండ్ మొబైల్ వచ్చేసి సేమ్. మొబైల్ డిజైన్‌లో ఒక డిజైన్ మొబైల్‌లో కనపడాలంటే ఇట్లా సేమ్ ఇట్స్ యూఐ యూఎక్స్ ఆఫ్ మొబైల్. అండ్ ఫిల్మ్ అండ్ మీడియా అంటే మీరు మళ్ళీ వీడియో అనుకున్నారు. వీడియో కాదు, ద సైజెస్ ఆఫ్ ఫిల్మ్ అండ్ వీడియో. దీస్ ఆర్ సైజెస్ ఆఫ్ ఫిల్మ్ అండ్ వీడియో. ఒక యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఇది సైజ్. సో
దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ వీడియో యాక్చువల్లీ. ఇవి ఫిల్మ్ అండ్ వీడియో అంటే ఫస్ట్ నేను చూసి మేబీ మనం వీడియో కూడా రీడ్ చేయొచ్చా ఏంటి అనుకున్నాను. బట్ ది ఆర్ ద సైజెస్ ఆఫ్ ద వీడియో యాక్చువల్లీ 4K, 8K సైజ్. ఓకే. హెచ్‌డి టీవీ. ఇదొచ్చేసి యూట్యూబ్ థంబ్‌నెయిల్ సైజ్. మీన్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ శాతం ఇది వాడతారు. ఓకే. సో, మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి లెట్స్ టేక్ దిస్. ఓకే. ఏం పెడదాం? సో, యూ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ నేమ్. నేమ్ ఇద్దాం అక్కడ. ఏమనిద్దాం? క్లాస్ 1 అని పెడదాం. ఓకే. తర్వాత ఇది విడ్త్ 1920 ఇంటూ 1080 ల్యాండ్‌స్కేప్ మోడ్‌లోనే పెట్టాలి. మీకు పోర్ట్రేట్ కావాలంటే నిలువుగా వస్తుంది. ఇట్స్ అప్ టు యూ. ఓకే. తర్వాత 72 పిక్సెల్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. లేదు ఇంకొంచెం క్లారిటీ కావాలంటే 150 పెట్టుకోవచ్చు. ఆహ్, కొంతమంది 300 పెడతారు. అఫ్‌కోర్స్. సో, 300, 200 ఇట్స్ దే విష్ యాక్చువల్లీ. 8 బిట్ కాదు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వైట్ కావాలా? ట్రాన్స్‌పరెన్స్ కావాలా? ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వైట్ కావాలా? ట్రాన్స్‌పరెంట్ కావాలంటే అఫ్‌కోర్స్ ఇట్స్ అప్ టు అస్. మనం ఇట్లా డిజైన్‌లో ఇప్పుడు మనం క్రియేట్ కొట్టేస్తే వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ ఫ్రేమ్ వచ్చేస్తది. ఈ డిజైన్ డైమెన్షన్స్ వచ్చేస్తది. లేదు నాకు ట్రాన్స్‌పరెంట్ కావాలి. ఐ విల్ టేక్ ఫ్రమ్ స్క్రాచ్ నేను కలర్‌లు మొత్తం నేను తీసుకుంటా అంటే అఫ్‌కోర్స్ ఇట్స్ అప్ టు అస్. సో, చాలామంది ట్రాన్స్‌పరెంట్ చేస్తారు ప్రొఫెషనల్స్. బట్ లెట్స్ గో విత్ దిస్ వైట్ ఫర్ నౌ. తర్వాత చూద్దాం. కలర్ ప్రొఫైల్ ఆర్‌జీబీ ఉంటే చాలు మనకి ఎస్ఆర్‌జీబీ. సో, ఈ కలర్ ప్రొఫైల్ ఎస్ఆర్‌జీబీలో పెట్టేసి లెట్స్ క్రియేట్. ఇది ఫ్రేమ్ ఇది తీసుకున్నాం కాబట్టి మనకి ఇట్లా వచ్చేసింది. ఫోటోషాప్‌లోకి వచ్చేసాం. దిస్ ఇస్ ఎ మెన్యూ బార్. దీస్ ఆర్ ద టూల్స్ అండ్ దీస్ ఆర్ ద ప్యానెల్స్. ఓకే. ఇక్కడ లేయర్ ప్యానెల్స్. ఇక్కడ ఒక లేయర్ యొక్క ప్రాపర్టీ ప్యానెల్. మీకు ఇవి కావాలి. ఒక దగ్గర ఇవి మీ దగ్గర లేవంటే యూ గో టు విండోస్ అండ్ క్లిక్ ఆన్ దిస్. మీకు కావాల్సిన సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేయండి. ప్రాపర్టీస్ ఇప్పుడు తీసేస్తాను. మళ్ళీ ప్రాపర్టీస్ ఇవ్వను. ప్రాపర్టీస్ దెన్ యూ క్లిక్ ఆన్ దిస్ ప్రాపర్టీస్. ఈ లేయర్ యొక్క ప్రాపర్టీస్ మనకు కావాలి. ఆఫ్‌కోర్స్ ప్రాపర్టీస్ క్లిక్ చేసినా వచ్చినాయి. ఓకే. ఒక లేయర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లేయర్ ప్రాపర్టీస్ ఏంటి అనేది ఇక్కడ ఫిల్ కలర్ వైట్ ఉంది కదా! లెట్స్ సే బ్లాక్ పెడదాం. ఇది బ్లాక్ అయిపోయింది. ఓకే. ఈ లేయర్ ప్రాపర్టీస్ వి కెన్ ప్లే ద ప్రాపర్టీస్ విత్ హియర్. ట్రాన్స్‌పరెంట్ అంటే ఇట్లా వచ్చేస్తది. సో, వైట్ పెట్టేద్దాం ప్రస్తుతానికి. సో, దీస్ ప్యానెల్స్ ఇట్లా లేయర్ ప్రాపర్టీస్ ఇది లేయర్స్ అండ్ ఇది టూల్స్. టూల్స్ తెలుసుకుందాం. మూవ్ టూల్. ఓకే. దీన్ని ఇక్కడ హోవర్ చేయండి. జస్ట్ హోవర్ హియర్ మూవ్ టూల్. సో, మన మూవ్ టూల్ మనం ఇట్లా మూవ్ చేస్తాం కదా! మన తెలుగు సినిమాల బాలయ్య ఎట్లా మూవ్ చేస్తాడో తొడ కొట్టి ఇట్లా చైర్‌ని ఎంట కొడితే ఎంట పోతది మొత్తం. అది చూద్దాం ఒకసారి. లెట్స్ సీ దా. ఖలేజా Let's call this Balaya tool. B tool. Okay, of course, B for brush, B for Balaya. సో, జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. ఓకే. మనం బాలయ్య టూల్ తీసుకుందాము. ఏమైనా ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ మన ఇష్టం వచ్చిన ప్లేస్‌కి తొడగొట్టి మూవ్ చేయడానికి మూవ్ టూల్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఒక ఫైల్‌ని మళ్ళీ ఇమేజెస్‌ని ఈ డిజైన్‌లోకి ఎట్లా ఇంపోర్ట్ చేస్తాం. ఫైల్ పైన క్లిక్ చేసి యూ క్లిక్ ఆన్ దిస్ ప్లేస్ ఎంబెడెడ్. ఇదొక ఆప్షన్. సో, ప్లేస్ ఎంబెడెడ్ అయిపోయినాక యూ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఒక పిక్చర్ తీసుకొని ఈ ప్లేస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తది. వెయిట్ ఫర్ మినిట్. ఇట్లా వచ్చేసింది కదా! ఇక్కడ టిక్ మార్క్ కొట్టుకోవడం మర్చిపోద్దు. యూ ప్రెస్ కమిట్ ఇట్. ఓకే. కమిట్ చేశాక నౌ ఇక్కడ వచ్చింది కదా! నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఫర్ ఇంపోర్టింగ్ ద పిక్చర్. సో, క్లిక్ ఆన్ యూర్ ఫైల్ మేనేజర్. ఇట్లా వస్తుంది కదా! దీన్ని కొంచెం ఇట్లా ఇట్లా మినిమైజ్ ఆఫ్‌కోర్స్ ఇట్లా చేసి ఇక్కడ పైన డ్రాగ్ ఇట్ ఫ్రమ్ ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ట్యాబ్స్ మీకు ఫోటోషాప్‌కి దీనికి కొంచెం వేరియేషన్ తెలియడానికి. ఓకే. ఇట్లా పైన క్లిక్ చేస్తే వస్తుంది. నౌ ఇప్పుడు ఈ పర్సన్ లైక్ ఈ ఫైల్‌ని మనం అక్కడ డ్రాగ్ చేయడానికి ఇట్లా కొంచెం ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తాం. ఫైన్. ఓకే. వచ్చింది కదా! నౌ ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నాం విత్ 2 వేస్. ఒకటి ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ అండ్ ఇంకోటి డ్రాగ్ అండ్ డ్రాప్. డూ వాటెవర్ యూ వాంట్. డూ వాటెవర్ యూ ఫీల్ యూ సీ. సో, ఫోటోషాప్ స్టార్ట్ చేయడానికి వాట్ యూ నీడ్ ఒక పీసీ
విత్ గుడ్ గేర్, విత్ గుడ్ రిక్వైర్మెంట్స్. అండ్ మౌస్ మాత్రం పక్కా కావాలి. మౌస్ ప్యాడ్ పైన అంత కంఫర్టబుల్గా ఉండదు. సో మేక్ షూర్ యూ హ్యావ్ మౌస్. నౌ మీకు మీ పీసీకి గ్రాఫిక్స్ కార్డ్ ఉంటే ఇంకా ఇంకా పరిగెత్తేయచ్చు. ఐ మీన్ డిజైనింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుందని. నౌ ఇప్పుడు చెప్పా కదా బాలయ్య, అబ్బా అటెల్లో అంటే ఇట్లా వెళ్ళిపోయాడు అనమాట. బాలయ్య టూల్, మూవ్ టూల్. ఈ మూవ్ చేయడానికి ఒక ఆప్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా మూవ్ చేయడానికి, ఓకే, ఒక ఫైల్ని పట్టుకొని మూవ్ చేస్తున్నాం. ఫైన్. నౌ మీరు ఇట్లా ఓపెన్ చేయగానే యూ మైట్ గెట్ సమ్ లైన్స్, ఇట్లా హారిజంటల్ వర్టికల్ లైన్స్ వచ్చి ఉంటాయి. అది నేను తీసేసేసాను. లైక్ ఐ డోంట్ వాంట్ దట్ లైన్స్ యాక్చువల్లీ. కంట్రోల్ హెచ్ కొడితే కొంతమందికి వస్తుంది, ఆఫ్ కోర్స్ కంట్రోల్ హెచ్ కొడితే వస్తుంది గైడ్ లైన్స్. నౌ సో కంట్రోల్ కే, ఐ వాంట్ షో యూ వన్ మోర్ మెయిన్ థింగ్. కంట్రోల్ కే కొడితే you'll go into settings, ఓకే, జనరల్ ప్రిఫరెన్సెస్ కూడా అనదర్ వే. ఫైల్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ ఎక్కడ, where the hell are you buddy? షూట్, ఎడిట్లో, ఓకే. సో కంట్రోల్ కే కొడితే వస్తున్నాయి ప్రిఫరెన్సెస్. నవ్వు ఎడిట్లో కొడితే ప్రిఫరెన్సెస్కి వెళ్ళాక ఇక్కడ జనరల్లో కలర్ పికర్, అడబీ ఫైన్ అంతా ఓకే. ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్లోకి వెళ్ళేసి ఆల్వేస్ సేవ్ ఇమేజ్ ప్రివ్యూ, ఆల్వేస్ సేవ్. ఇక్కడ ఫైల్ సేవింగ్ ఆప్షన్స్లో ఆటోమేటికలీ సేవ్ రికవరీ, ఆటోమేటిక్లీ సేవ్ రికవరీ ఆటోమేషన్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ 5 minutes. ప్రతి 5 minutesకి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోవాలి. సో మనకి 5 minutes ఇస్ ద లీస్ట్ కాబట్టి వీఆర్ సెలెక్టింగ్ లీస్ట్. లేకపోతే 1 second కూడా మనం పెట్టేసేవాళ్ళం ఉంటే. సో ఇఫ్ యూ ఫర్గట్ టు సేవ్ యువర్ ఫైల్స్, ఇది ఆటోమేటిక్గా 5 minutesకి ఒకసారి సేవ్ అయిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్ దట్స్ ఫైన్. ఇఫ్ యూ డిజైనింగ్ అన్ పీసీ, మీ యూపీఎస్ లేకుండా మీరు డిజైన్ చేస్తున్నప్పుడు ఇట్లా పవర్ కట్ అయిపోయింది అనుకో, మీకు సేవ్ చేయకపోతే యూ లూజ్ యూర్ డిజైన్ కదా. సో 5 minutesకి ఒకసారి మీరు సేవ్ చేయడం మర్చిపోయినా ఆటోమేటిక్గా ఫోటోషాప్ సేవ్ చేసుకోవడానికి ఇట్ విల్ పర్ఫామ్ కంట్రోల్ ఎస్, సేవ్ ఆప్షన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఓకే. సో నా అది మెయిన్. ఇప్పుడు మూవ్ టూల్ ఎందుకు మూవ్ చేయడానికి, ఫైన్. నా ఇది మూవ్ టూల్ పక్కన రెక్టాంగులర్ మార్కీ టూల్, ఓకే. మార్కీ టూల్ ఏం చేస్తుందంటే ఒక పర్టికులర్ ఏరియాని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన దాన్ని మూవ్ చేయడానికి మళ్ళీ, ఓకే. ఇప్పుడు సెలెక్ట్ చేసిన దాన్ని కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ దిస్ గాయ్ హియర్, మా అక్క వాళ్ళ అబ్బాయి, ఈస్ నేమ్ ఈస్ రియో. ఒక రెక్టాంగిల్ లాగా ఇట్లా రెక్టాంగిల్ మార్కీ టూల్ అంటారు కదా, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని కంట్రోల్ సి అని ప్రెస్ చేస్తున్నాం. what the hell, couldn't complete the copy command because it's empty. what the hell. సో మూవ్ టూల్ పక్కన ఉంది రెక్టాంగులర్ మార్కీ టూల్ ఏంటంటే ఓవర్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్లో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని వీ కెన్ మ్యానిపులేట్ దాట్. సో ఇప్పుడు నేను రెక్టాంగులర్ ఇట్లా దాన్ని ఇట్లా ప్రెస్ చేసి మౌస్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఇట్లా అంటే రెక్టాంగిల్ లాగా వస్తుంది కదా, ఓకే. బూ, ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఐ వాంట్ టు కాపీ దిస్. వాట్, ఓకే. మీరు ఇప్పుడు ఈ లేయర్ సపరేట్ లేయర్ అండ్ ఇది సపరేట్ లేయర్. ఇప్పుడు నేను ఈ లేయర్లో ఉన్నాను. సీ హియర్, నేచురల్ బ్యాక్గ్రౌండ్ ఈ లేయర్లో ఉండి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటీ యాక్చువల్లీ ఈ లేయర్లో ఉన్నప్పుడు ఫోటోషాప్ ఎట్లా ట్రీట్ చేస్తుందంటే, ఇక్కడ హైడ్ చేద్దాం దీన్ని, ఇక్కడ హైడ్ అండ్ అన్హైడ్. ఇది ఫోటోషాప్ ఏం చేస్తుందంటే, ఫోటోషాప్కి ఈ లేయర్ ఒకటే కనపడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ లేయర్ ఇట్ విల్ కన్సిడర్ ఓన్లీ దిస్ లేయర్, ఓకే. ఈ లేయర్ని అసలు కన్సిడర్ చేయదు బికాస్ ఈ లేయర్లో మన కర్సర్ ఉంది. వీఆర్ లైవ్లో ఈ లేయర్లో ఉన్నాం కాబట్టి. నో, ఇప్పుడు ఈ లేయర్లో ఉండి ఈ లేయర్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, చేయలేం కదా. ఈ లేయర్ను మ్యానిపులేట్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు మ్యానిపులేట్ సంథింగ్, ద పిక్సెల్స్ ఆర్ ఎవ్రీథింగ్ you should be in this layer. If you want to manipulate or change something, you should be in that layer, okay. నేను ఇప్పుడు ఈ రియో 6 అనే ఇది ఉంది కదా, ఇక్కడ ఈ లేయర్లో సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ లేయర్కి వచ్చేయాలి. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐఎమ్ నవ్ ఇన్ దిస్ లేయర్. తర్వాత లెట్స్ డీసెలెక్ట్ ఇట్, ఓకే. డీసెలెక్ట్కి కంట్రోల్ డి, ఓకే. కంట్రోల్ డి, డీసెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ let's go for this marquee tool.
Marketing shortcut I think is M. Yeah, of course M. Now select అయిపోయిందా? Of course. Okay, good. That's good. Now control C చేసాము. Now మళ్ళీ మీరు ఎప్పుడైతే మార్కెట్ టూల్‌తో పని అయిపోయినాక యూ నీడ్ టు షిఫ్ట్ బ్యాక్ టు మూవ్ టూల్. మళ్ళీ బాలయ్య టూల్‌కి వచ్చేసేయాలి. So when you press V on your keyboard, it will shift back to move tool, or you can go and press here also. తర్వాత కాపీ సెలెక్ట్ చేసుకున్నాన్ని కాపీ చేసుకున్నాం కదా, కంట్రోల్ సి కాపీ, ఇక్కడ కంట్రోల్ వి కొట్టాలి, కొత్త లేయర్ తీసుకొని పెడతాను. లెట్స్ టేక్ ఎ న్యూ లేయర్. లేయర్స్ గురించి ఐ విల్ టెల్ యూ అగైన్. కంట్రోల్ వి, ఇదిగోండి కొత్త లేయర్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసాను. అరే ఇలా వచ్చిందా? యూ మైట్ బీన్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఐ జస్ట్ అన్డూ ఇట్. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఎగ్జాంపుల్ ఈ లేయర్తో చూపిస్తా. నేను ఈ లేయర్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటాను. న్యాచురల్ లేయర్ని, ఈ నేచర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు మూవ్ దిస్ మౌంటైన్స్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ దిస్ లేయర్ టు సమ్ అదర్ సైడ్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఆ లేయర్కి వెళ్ళాలి. అది ఏ లేయర్లో, న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ అనే ఈ లేయర్లో ఇక్కడికి వచ్చి టేక్ ద మార్కీ టూల్. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా లేయర్ 2 అని వచ్చేసి ఆడు పేస్ట్ అయిపోయింది. అదే లేయర్ క్రియేట్ అయిపోయి పేస్ట్ అయిపోయింది. అది కన్ఫర్మేషన్ ఎట్లా, మనం ఈ దీన్ని హైడ్ చేద్దాం. ఓకే, మనం దీన్ని హైడ్ చేస్తున్నాం. ఇక్కడ హైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉందా లేదా, ఉంది. ఆ లేయర్ పైన ఉందన్నమాట. సో మనకి ఇంకోటి ఆర్డర్ ఏంటంటే అప్పర్ మోస్ట్ లేయర్స్ ఆర్ విజిబుల్. ఓకే, ఇప్పుడు దాన్ని అన్హైడ్ చేస్తున్నా ఈ లేయర్ని. ఇది అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళీ వీ నీడ్ టు మూవ్, దాన్ని సైడ్కి మూవ్ చేయాలంటే వీ నీడ్ టు మూవ్ బ్యాక్ టు బాలయ్య టూల్, మూవ్ టు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయండి. ఇదిగో యాక్చువల్ ఇక్కడ ఉంది. సో ఇది ఫస్ట్ లేయర్. ఈ లేయర్ కింద ఈ లేయర్ ఉంది. ఓకే, నౌ ఇట్స్ ఇక్కడికి వచ్చేస్తే ఇది అప్పర్ లేయర్. ఈ అప్పర్ లేయర్ కింద ఈ లేయర్ ఉంది. సో అట్లా అనమాట. యూ గాట్ ఇట్ రైట్. లేయర్స్ కూడా కొంచెం కవర్ చేస్తున్నాం ఇక్కడ. అప్పర్ మోస్ట్ లేయర్లు కనపడతాయి. సో మనము ఫోటోషాప్లో ఒక డిజైన్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన అసెట్స్, ఫైల్స్, డిజైన్స్, టెక్స్ట్లు అన్నీ ఒక డిజైన్లో ఇంపోర్ట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్మెంట్స్లో ప్లేస్ చేస్తాము ఇన్ ప్రాపర్ వే విత్ గుడ్ కలర్ కాంబినేషన్. ఇట్ విల్ మేక్ ఎ డిజైన్. ఓకే, సో నౌ ఇది మార్కెటూల్ గురించి. ఇది అఫ్ కోర్స్ మార్కెటూల్ రెక్టాంగులర్ బదులు ఇట్లా ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ చేస్తే ఎలిప్స్ టూల్ అని ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎలిప్స్ షిఫ్ట్ పట్టుకుంటే ఎగ్జాక్ట్ షార్ప్ రేడియస్తో పాటు సర్కిల్ వస్తుంది. షిఫ్ట్ వదిలేసి ఇఫ్ యూ క్లిక్ ఇట్లా ఎలిప్స్ లాగా అట్లా వస్తుంది. ఇవన్నీ ఎగ్జాక్ట్ సర్కిల్, క్లిక్ షిఫ్ట్. సో తర్వాత వదిలేసి మళ్ళీ కంట్రోల్ సి. వాట్ ద హెల్, మనం ఈ లేయర్లో ఉన్నాం, వీఆర్ ఇన్ దిస్ లేయర్. సో ఇక్కడ నుంచి మనం రియో లేయర్కి మూవ్ అయిపోవాలి. రియో అనే లేయర్కి. ఓకే, ఇక్కడ ఉన్నాము. ఆల్రెడీ సెలెక్టెడ్ ఉంది కాబట్టి మళ్ళీ చేయనక్కర్లేదు. కంట్రోల్ సి కాపీ అయింది. ఇప్పుడు మనము ఇక్కడ చూడండి లేయర్స్ ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 లేయర్స్ ఉన్నాయి కదా. 5th లేయర్ ఆటోమేటిక్గా ఆ లేయర్ పైన, లేయర్ 1 పైన ఆటోమేటిక్గా లేయర్ 2 అని, లేకపోతే ఇక్కడ లేయర్ 2 ఉంది, ఇక్కడ లేయర్ 1 ఉంది. ఈ రియో 6 అనే లేయర్ పైన ఆటోమేటిక్గా ఇంకొక లేయర్ వచ్చేస్తుంది. వెన్ ఐ ప్రెస్ పేస్ట్, లేయర్ 3 అని ఆటోమేటిక్గా వచ్చింది. దాంట్లో ఏముంది, మనోడు ఫోటో ఉంది, ఓన్లీ ఫేస్ సర్క్యులర్ షేప్లో ఉంది. అది కన్ఫర్మేషన్ ఎలా, లెట్స్ హైడ్ దిస్ రియోని హైడ్ చేసా. ఇదిగో సర్కిల్ లాగా ఉందా, లెట్స్ హైడ్ దిస్ అప్పర్ లేయర్ టు, అప్పర్ మోస్ట్ లేయర్ కూడా హైడ్ చేసా. ఇదిగో. సో ఇప్పుడు లెట్స్ సపరేట్ దట్. ఆ లేయర్ 3లో క్రియేటింగ్గా ఉన్నాము. మూవ్ టూల్కి వచ్చేయాలి. వీఆర్ ఫర్గెటింగ్ టు మూవ్ బ్యాక్ టు ద మూవ్ టూల్. మూవ్ టూల్లోకి వచ్చేయాలి. సెలెక్ట్ అయిపోయింది. ఇదిగో మూవ్ చేస్తున్నాం. వాట్ ద హెల్, ఇది ఓకే. ఇది ఇంతకుముందు మనం ఇంతకుముందు చేసింది, మీకు లేయర్ కోసం ఇది ఇంతకుముందు చేసింది. దట్స్ ఇట్. సో దిస్ సర్క్యులర్ మార్కెట్ టూల్. అలానే ఇక్కడ వేరే మార్కెట్ టూల్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ దే ఆర్ ద సేమ్, యూత్ ఆఫ్ సేమ్ నౌ పాలిగాన్ లాసో టూల్. లాసో టూల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ టూల్లో జస్ట్ షేప్లు వచ్చినాయి కదా, ఇట్లా ఒక షేప్ రెక్టాంగులర్, స్క్వేర్ ఆర్ సమ్ సర్కిల్ లేదు. మేమే సెలెక్ట్ చేసుకుంటాం. వీ వాంట్ సెలెక్ట్ ఫ్రీ హ్యాండ్ అంటే అప్పుడు ఓన్లీ ఫేస్ కావాలనుకో మీకు, ఇట్లా ఇట్లా ఇట్లా
లాసో టూల్‌ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేయాలి ఇట్లా మౌస్ పట్టుకొని. ఆ ఏరియా సెలెక్ట్ అయిపోతది. ఇట్లా సెలెక్ట్ అయిపోయింది. ఓకే. సెలెక్ట్ అయిపోయింది. కంట్రోల్ సి ఓకే. ఈ లేయర్‌ని మానిప్యులేట్ చేయాలంటే వి షుడ్ బి ఇన్ దిస్ లేయర్ అగైన్. రియో 6 అనే లేయర్‌లో. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ వచ్చేసిందది. వి నీడ్ టు మూవ్ బ్యాక్ టు ద మూవ్ లేయర్ విత్ ప్రెస్సింగ్ వి ఆన్ కంప్యూటర్. కమ్ ఆన్ ఈడికొచ్చేసినాం. ఓకే. అప్పర్ మోస్ట్ లేయర్ ఏది? లేయర్ 1 ఇక్కడుంది. అది హైడ్ చేద్దాం. ఇది ఓకే. ఇప్పుడు దీన్ని ఏ లేయర్ మీద పెట్టినా ఇది కనిపిస్తది మనకి. ఓకే. ఏ లేయర్ మీద పెట్టినా. సీ ఇట్స్ నాట్ గోయింగ్ బిహైండ్ ఎనీ లేయర్. ఇట్స్ అప్పర్ మోస్ట్ లేయర్. తర్వాత ఇది. ఇది ఓన్లీ ఈ ఈ రియో లేయర్ కిందకే ఎళ్ళిపోతది. ఇంకా దీని కిందకెళ్ళదు. దీని కిందకెళ్ళదు. దీని కిందకెళ్ళదు. దేని కిందకెళ్ళదు. ఎందుకు? ఇది అప్పర్ మోస్ట్ లేయర్. అన్నిటికన్నా పైన ఇదుంది. ఇది సెకండ్ ఉంది. ఇది దీని కిందకే ఎళ్తది ఇట్లా కనపడకుండా. ఎక్కడ పెట్టినా ఎళ్ళదు. సో, లేయర్ ప్రాపర్టీస్ అట్లా ఉంటది. అప్పర్ మోస్ట్ లేయర్ ఫస్ట్ కనిపిస్తుంది. సో, ఆర్డర్ వైస్‌గా అట్లా ఉంటాయన్నమాట. ఆహ్, సో, లేయర్‌ని మనం కొంచెం చూసుకోవాలి. లేయర్స్ గురించి వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ థట్. బట్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదని ఐయామ్ స్టాపింగ్ హియర్. అండ్ దెన్ ఆఫ్టర్ ఆహ్, మార్కెట్ టూల్ ఇప్పుడు లాసర్ టూల్‌లో పాలిగాన్ లాసర్ టూల్ అని ఉంటుంది. అఫ్‌కోర్స్ సేమ్ మళ్ళీ ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే లెట్స్ హోవర్ ఆన్ హియర్. ఇట్లా స్ట్రక్చర్ ఉందనుకోండి జియోమెట్రికల్ షేప్స్ ఇట్లా ఆహ్, సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. లాసర్ టూల్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగిల్ ఉంది కదా! హే వాట్సాప్ నేనిప్పుడు ఏ లేయర్‌లో ఉన్నా? ఐ వాంట్ టు మానిప్యులేట్ థిస్ లేయర్. రియో 6లో ఉన్నా. హ్మ్. మూవ్ యెస్ మూవ్. సో గాడ్! దీన్ని కొంచెం ప్రస్తుతానికి ఇక్కడ స్టాప్ చేద్దాం. అది సెలెక్ట్ కంట్రోల్ డి కొడితే డీసెలెక్ట్ అయిపోతుంది. ఆహ్, ఐ వాంట్ టు సెలెక్ట్ దిస్. ఓహ్ షిట్ మ్యాన్! కంట్రోల్ డి. ఓకే. నేను ఈ లేయర్‌ని మానిప్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. సర్క్యులర్‌గా పాలిగాన్ లాగా. నేనిప్పుడు ఈ లేయర్‌లో ఉండాలి. సో, ఇలా సెలెక్ట్ అయిన ఈ లేయర్ సెలెక్ట్ అయిందని కన్ఫర్మ్ అవ్వడానికి దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఈ లేయర్ 2లో ఉన్నాం. ఓకే. లేయర్ 2 ఇది. లేయర్ 6 పైన కొడుతున్నా. రియర్ 6 అనే ఈ లేయర్ పైన కొడితే ఇగో ఈ ట్రాన్స్‌ఫార్మ్ ఈ కంట్రోల్స్ అని దీనికొచ్చేస్తున్నాయి. ఈ లేయర్ 2 కొట్టగానే కంట్రోల్స్ దీనికొస్తున్నాయి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే కంట్రోల్ టీ ట్రాన్స్‌ఫార్మ్ అని కొట్టండి. కంట్రోల్ టీ. ఓకే. కంట్రోల్ టీ అని కొడితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతది. మనం ఎక్కడున్నాం? ఇక్కడ పాలిగాన్ లాసర్ టూల్ ఈడికొచ్చేసి ఇట్లా, ఇట్లా ఇట్లా చేస్తే ఇట్లొచ్చేసింది. దీన్ని కాపీ చేసి ఆహ్, పేస్ట్ చేస్తే ఇగో ఇక్కడుంది. సారీ. వి నీడ్ టు మూవ్ బ్యాక్. కంట్రోల్ డీసెలెక్ట్ చేయడానికి ఏంటి? గుడ్ కంట్రోల్ డి. సో, మనమిప్పుడు లాసర్ టూల్‌లో ఉన్నాం కాబట్టి వి నీడ్ టు మూవ్ బ్యాక్ షిఫ్ట్ బ్యాక్ టు ద మూవ్ టూల్ బాలయ్య. ఇదిగో ఇది. ఇట్లా ఒక షేప్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇట్లా సేమ్ ఇట్లా మ్యాగ్నెటిక్ లాసర్ టూల్ అని ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా ఇట్లా మ్యాగ్నెట్స్ లాగా ఏం చేస్తుందంటే ఇట్లా ఆటోమేటిక్‌గా ఇట్లా నోడ్స్ లాగా ఇట్లా వచ్చేస్తది. ఇగ ఇట్లా చుట్టూ. సేమ్ దిస్ ద సేమ్ థింగ్ అగైన్. ఒకప్పుడు పెన్ టూల్‌తో సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ టూల్ వచ్చేసరికి కొంచెం ఈజీగా అవుతుంది. ఇట్లా చేయడానికి. ఓకే. ఒక ఆబ్జెక్ట్ చుట్టూ ఆటోమేటిక్‌గా నోడ్స్ ఇట్లా ఫార్మ్ అయిపోయి నోడ్స్ కాదు ఇట్లా సెలక్షన్ అనాలి. ఇట్లా ఎక్కడ స్టార్ట్ అయినాం? ఇక్కడ. ఓకే. కంట్రోల్ సి. ఆఫ్‌కోర్స్ మనం ఈ లేయర్‌లో ఎందుకు ఇలా వచ్చింది ఎర్రర్? Could not complete copy command because the selected area is empty. So there's a saying in the software, when you know how to deal with your errors, then you are a good developer. మనం ఎర్రర్‌ని అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద ఎర్రర్. మనం ఏ లేయర్‌లో ఉన్నాం? లేయర్ 5లో ఉన్నాం. లేయర్ 5 అంటే ఇది. ఈ మేబీ ఈ రెక్టాంగిల్ ఏరియా. ఫోటోషాప్‌కి ఇవేం కనపడవు ప్రస్తుతానికి. సెలెక్ట్ అయిన లేయర్ ఒకటే కనిపిస్తది. ఇక్కడుంది పిక్సెల్స్. ఇక్కడ ఏమి లేవు. ఈ ఏరియా అంతా ఎంప్టీ పిక్సెల్స్. ఇక్కడ ఈ లేయర్‌కి ఫోటోషాప్‌కి ఇదొకటి ఈ లేయర్‌లో ఉన్నాం కాబట్టి, ఈ లేయర్‌నే అది ఊహించుకుంటది. ఈ లేయర్‌లోనే ఏం చేసినా ఫంక్షన్ చేస్తది. ఆపరేషన్స్ అన్నీ పెర్ఫార్మ్ ఈ లేయర్‌కే చేస్తది. సెలెక్టెడ్ లేయర్‌కే చేస్తది.
సో, సో, వెన్ ఫర్ ద ఫోటోషాప్ నౌ ఇవన్నీ ఎంప్టీ పిక్సెల్సే. ఈ లేయర్‌లో ఎంప్టీ పిక్సెల్సే. ఓకే. మరి సెలెక్ట్ అయిపోయింది కదంటే ఆఫ్‌కోర్స్ ఆ లేయర్ ఆ ఇమేజ్ అక్కడ పిక్సెల్స్ సెలెక్ట్ అయినాయి గానీ అవి ఎంప్టీ ఉన్నాయని చెప్తుందన్నమాట. ఆ షేప్ లాగా అట్లా ఆ పర్సన్ షేప్ లాగా పిక్సెల్స్ సెలెక్ట్ అయినాయి. కానీ కాపీ ఎందుకు చేయలేకపోతున్నా అంటే అదంతా ఎంప్టీ ఏరియా కాపీ చేసి ఏం చేసుకుంటామని. దానికి మనకి మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈ లేయర్ 5లో ఉండి అలా చేస్తున్నాం కాబట్టి అది మనదే తప్పు. సో, మనం ఇది ఓకే కొట్టి ఓకే నాన్న అని చెప్పేసి ఏం చేయాలి? ఈ ఈ ఇది రియో 6 అనే లేయర్‌కెళ్ళిపోవాలి. ఆ! ఇప్పుడు దీన్ని కాపీ చేయాలి. సరిగ్గా కాపీ అవ్వలేదు. బట్ చేసి సరిగ్గా సెలెక్ట్ అవ్వలేదు. కాపీ చేసినాం. మళ్ళీ పేస్ట్ కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ మూవ్ టూల్‌కెళ్ళిపోయి ఇదిగో వచ్చేసినాం చూడండి. సెలెక్ట్ అయిందా? ఇవి ఇవి దీస్ టూల్స్ ఆర్ మాక్సిమం సేమ్ వర్క్ చేస్తాయి. ఆహ్, మార్కీ టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లాసో టూల్, ఈ లాసో టూల్, మార్కీ టూల్ అండ్ దిస్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్. ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ కూడా సేమ్ అది ఇప్పుడు. సో, లెట్స్ సీ. ఇప్పుడు ఈ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తున్నా. యూ సీ couldn't find an object to select. There might be not enough edge. ఓకే. మళ్ళీ సేమ్ అదే ఎర్రర్ అది. మన వేరే లేయర్‌లో షిఫ్ట్ కొడుతున్నాం. ఈ లేయర్‌లో ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే. ఇదిగో ఆటోమేటిక్‌గా వచ్చేసింది చూడండి. ఓకే. మళ్ళీ డీసెలెక్ట్ చేయడానికి ఏంటి? కంట్రోల్ డి. గుడ్. ఇప్పుడు లేయర్ రియో ఈ లేయర్‌లో ఉన్నాము. నౌ లెట్స్ గో టు దిస్ ఆబ్జెక్ట్ సెలక్షన్ డబ్ల్యూ. ఇదిగో హోవర్ చేయగానే వచ్చేసింది ఆటోమేటిక్‌గా. మరి ఇక్కడెందుకు రావట్లేదు? ఇక్కడెందుకు రావట్లేదు? ఫోటోషాప్‌కి దీస్ ఆర్ ఎంప్టీ పిక్సెల్స్. బికాజ్ వి ఆర్ ఇన్ థిస్ లేయర్. రియో 6 లేయర్ ఒక్కదాన్నే కాన్సంట్రేట్ చేస్తది. ఆపరేషన్స్ గాని, ఏమైనా యాక్షన్స్ గాని ఇట్ విల్ పెర్ఫార్మ్ ఆన్ థిస్ లేయర్ ఫర్ నౌ. ఓకే. ఇప్పుడు ఈ లేయర్‌లో ఎందుకు రావట్లేదంటే మనం ఈ లేయర్‌కి షిఫ్ట్ అయితే అక్కడ సెలక్షన్ వచ్చేస్తది. సో, దట్స్ హౌ ఇట్ ట్రీట్స్. నౌ ఆహ్, తరువాత సేమ్ దిస్ మోర్ ఆఫ్ లైక్ స్పైడర్ మ్యాన్ మీమ్ యేసుకుందామా? సేమ్ మోర్ ఆఫ్ లైక్ సేమ్ వర్క్ చేస్తది. లైక్ ఎగ్జాక్ట్‌లీ సెలెక్టింగ్ the pixels and then moving them. Now crop tool, one of the ways to learn it's frame tool. ఈ ఫ్రేమ్ వచ్చేసి లెట్స్ సీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ పెట్టేసుకున్నాము. యూ సీ హియర్ ఇక్కడ ఆల్రెడీ లేయర్ 2 అనే ఒక ఫ్రేమ్ వచ్చేసింది ఈ లేయర్‌లో. దాన్ని మూవ్ చేద్దాం మనం. ఫస్ట్ వి నీడ్ టు మూవ్ బ్యాక్ టు మూవ్ టూల్. కంట్రోల్ జెడ్ కొడదాం. ఇక్కడ మనకి అనవసరం. సో, ఫ్రేమ్ టూల్‌లో ఏం చేస్తున్నా అంటే ఫ్రేమ్ టూల్‌లో అగైన్ సర్కిల్ ఉంటది. రెక్టాంగిల్ ఉంటది. ఇంకా వేరే షేప్ కావాలంటే ఇట్స్ అప్ టు అస్. మనం కొత్తగా యాడ్ చేసుకోవచ్చు షేప్స్ ఇక్కడ. రెక్టాంగులర్ షేప్‌లో ఒక ఫ్రేమ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కూడా మనకు ఉపయోగపడదు మనకి. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఆహ్, ఈ ఫ్రేమ్‌లో మన ఇమేజ్ యాడ్ చేసుకుంటావా లేదా అనేది కథ. ఇప్పుడు హ్మ్. షిట్. ఆ! ఇప్పుడు ఈ ఫ్రేమ్‌లో ఆహ్, అట్లా పెట్టేస్తే ఎళ్ళిపోయాడు. ఈ ఈ దాంట్లోకెళ్ళిపోయాడు కదా! ఇప్పుడు కంట్రోల్ టీ ట్రాన్స్‌ఫర్మేషన్ కంట్రోల్స్ ఉన్నాయి కదా! అవి కిందకి ఇట్లా మూవ్ చేసుకోవాలి. సో, ఇది రేర్‌గా ఉపయోగపడతది. చాలా మందికి మనం లేయర్ మాస్క్‌లు, క్లిప్పింగ్ మాస్క్, లేయర్ మాస్క్ అవి వాడతాము. ఓకే. ఒక లేయర్ ఒక ఫ్రేమ్ తీసుకొని, ఆ ఫ్రేమ్‌లోకి ఒక పర్సన్‌ని గాని, ఒక ఆబ్జెక్ట్‌ని గాని మూవ్ చేయడానికి వి యూజ్ దిస్ టూల్. ఓకే. సో, ఇప్పుడు మీకు సర్క్యులర్ లేయర్ కావాలనుకో, ఇక్కడ చూడండి. చాయ్ కప్‌లో సముద్రాన్ని పెట్టేసిండు వాడు. అట్లుంటది అంతే. అట్లా అన్నమాట. ఇప్పుడు మన దగ్గర చాయ్ కప్ ఉందనుకోండి. సర్క్యులర్ లేయర్ ఇట్లా ఇది తీసుకుంటాం. క్లిక్ చేస్తాము. రైట్ క్లిక్ ఆన్ దిస్. ఈ సర్క్యులర్ లేయర్ తీసుకుంటాము. సర్కిల్ ఫ్రే ఫ్రేమ్ తీసుకొని ఇట్లా పెడతాం. సర్కిల్ వచ్చేసింది కదా! ఇగో ఈ ఫ్రేమ్ ఒక్కటే సెలెక్ట్ అయింది చూడండి. ఇదంతా పోయినట్టు. ఇది మైనస్ అయిపోయింది. ఆ ఫ్రేమ్ అట్లా వచ్చేసింది. సో, లెట్స్ అన్‌డు థట్. ఆఫ్‌కోర్స్ మన దగ్గర అది ఉంటే అట్లా చేస్తాం మనం. మనకిప్పుడు చాయ్ కప్ మన దగ్గర ఇప్పుడుంది. మనము ఇట్లా పెట్టాలంటే దట్ టూ ఈజీ. డోంట్ వర్రీ అబౌట్ థట్. ఆహ్, నౌ ఐ డ్రాపర్ టూల్. కలర్ సెలెక్ట్ చేసుకోవడానికి. మనకు ఎగ్జాక్ట్ కలర్ ఏముంది? అట్లా ఇప్పుడు నీకు బ్యాక్‌గ్రౌండ్ కలర్ నీకు ఒకటి మనసులో ఇదే కలర్ కావాలి. ఈ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కావాలన్నప్పుడు యూ యూజ్ దిస్ టూల్. లైక్ లెట్స్ సే ఇగో చూడండి. నేను కొంచెం జూమ్ చేస్తాను. కంట్రోల్ ప్లస్
స్పేస్ పట్టుకుంటే హ్యాండ్ టూల్ వచ్చింది. హెచ్ పట్టుకున్న హ్యాండ్ టూల్ వస్తది. హెచ్ క్లిక్ చేసినా హ్యాండ్ టూల్ వచ్చేస్తది. బట్ స్పేస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. స్పేస్ పట్టుకున్న హ్యాండ్ టూల్ వస్తది. సో, ఇప్పుడు మూవ్ టూల్‌కెళ్ళాలంటే మళ్ళీ ఇది. హ్మ్. జెడ్ కొడదాం. కంట్రోల్ సి. సో, ఇప్పుడు క్లోన్ స్టాంప్ టూల్ ఆహ్, దీన్ని సి అక్కడ చెర్రీస్ ఉన్నాయి. దాన్ని మానిప్యులేట్ చేసి ఇక్కడ మళ్ళీ కాపీ పేస్ట్ అట్లా చేయడానికి. సో, ఇక్కడ ప్లస్ దగ్గరున్న ఆబ్జెక్ట్స్ అన్నీ ఈ సర్కిల్ దగ్గర ఆటోమేటిక్‌గా అపియర్ అయిపోతున్నాయి. సో, దాన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారంటే లెట్స్ సీ థట్. క్లోన్ స్టాంప్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి. ప్లస్ ఆల్ట్ పెట్టాను. ఆల్ట్ అంటే ఇదిగో ఈ ఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొట్టాను. ఈ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు లిప్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ప్లస్ ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఉంది కాబట్టి నాకు సర్కిల్‌లో హ్యాండ్ కనపడుతుంది. అట్లా. హుహు. ఇప్పుడు మనకిప్పుడు వేరే ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ ఇంకో కొత్త ఒక లేయర్ తీసుకుంటాం అనుకుంటున్నా. ఒక కొత్త లేయర్‌లో మొత్తం వైట్ కలర్ బదులు వేరే కలర్ తీసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానెల్ ఉంటదని ఇది. సో, ఇక్కడ కూడా అదే ఇది ఎఫెక్ట్స్ ప్యానెల్. ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ లేయర్ అంటారు దీన్ని. అడ్జస్ట్‌మెంట్ లేయర్‌లోకొచ్చి సాలిడ్ కలర్ కావాలి మనకి. ఏ కలర్ కావాలి అంటే అప్పుడు ఈ డ్రాపర్ టూల్ ఆటోమేటిక్‌గా కలర్ వచ్చేస్తది. దట్స్ వేర్ వి యూజ్ దిస్ ఐ డ్రాపర్ టూల్. ఓకే. క్లిక్ ఓకే. అలా. ఐ డ్రాపర్ టూల్ దానికి. ఆహ్, స్పాట్ హీలింగ్ మన ఫేస్ పైన ఏమైనా మచ్చలు ఏమైనా ఉంటే హీల్ చేయడానికి వాడతాం. అది ఫేషియల్ మేకప్ కోసం వాటి కోసం. తర్వాత బ్రష్ టూల్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాలా ఇంపార్టెంట్ టూల్. ఆహ్, ఆహ్, డిజైన్ చేస్తున్నప్పుడు ఏదైనా పోస్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు చెప్దామా అని ఉంది. బట్ ఐ విల్ జస్ట్ గివ్ ఎ గ్లింప్స్ అబౌట్ దిస్. సో, ఆహ్, ఇప్పుడు ఏ లేయర్‌లో ఉన్నాం మనం? ఇక్కడ ఈ లేయర్‌లో ఉన్నాము. లెట్స్ గో టు సమ్ అదర్ లేయర్. రియో 6 ఈ లేయర్ మెయిన్ లేయర్‌కొచ్చేసినాము. The smart object must be rasterized before proceeding. Edit contents before proceeding. Edit contents will no longer be allowed. Rasterize the smart object. Cancel. ఓకే. ఫస్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ గురించి మీకు చెప్పాలి. ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో ఉంది. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆహ్, అది క్వాలిటీని డిక్రీజ్ చేయకుండా ఎగ్జాక్ట్‌గా అట్లా ఉంచేస్తది. రాస్టరైజ్ చేసేస్తే స్మార్ట్ ఆబ్జెక్ట్ పైన ఇట్లా ఏమన్నా ఆబ్జెక్ట్ ఇట్లా ఆపరేషన్స్ కొన్ని పెర్ఫార్మ్ చేయాలంటే కొన్ని ఆపరేషన్స్ అన్నీ కాదు. ఒక ఒక ఫైల్‌ని మనము ఫోటోషాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్నాక ఇట్ విల్ బి ఇంపోర్టెడ్ యాస్ ఎ స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే. ఇగో ఇట్లా పేపర్ ఐకాన్ వస్తుంది కదా ఇక్కడ. ఇట్లా దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ అంటారు. సో, ఇట్స్ ఎ స్మార్ట్ ఆబ్జెక్ట్. కొన్ని యాక్షన్స్ దానిపైన పెర్ఫార్మ్ చేయలేము. సో, పెర్ఫార్మ్ చేయాలంటే వి నీడ్ టు రేస్టరైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి నేను. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఈ ఇదిగో ఈ లేయర్ పైన క్లిక్ చేస్తున్నా. ఈ లేయర్ ప్రాపర్టీస్ ఇక్కడ మనకేం రాట్లేదు. ట్రాన్స్‌ఫార్మ్ చేస్తావా? లేకపోతే ఏమన్నా మూవ్ చేస్తావా అన్నట్టు. ఓకే. బట్ నాకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇట్లా ఎగ్జాంపుల్ రాస్టరైజ్ చేస్తేనే దాన్ని మనం చేయొచ్చు. రేస్టరైజేషన్ ఏం చేస్తదంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ కాకుండా స్మార్ట్ ఆబ్జెక్ట్‌కి అపోజిట్‌గా రేస్టరైజ్ అంటారు. అదేం చేస్తదంటే లైక్ గ్రూపింగ్ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు 2, 3 ఫైల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి ఒక లేయర్‌లో ఎట్లా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆ! ఈ లేయర్‌ని తీసుకుంటా. ఫర్ యువర్ కన్ఫర్మేషన్. ఇగో ఈ లేయర్ 1 తీసుకొని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకే. పెద్ద తేడా ఏం తెలియట్లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇక్కడ తెలుసు లేయర్ 1 ఉంది. లేయర్ 1 ఉంది. ఎట్లా చెప్తారు? ఇక్కడ సీ హియర్ కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ పిల్లర్ కొంచెం ఇట్లుంది గదా! ఓకే. ఇది లేయర్ 1. ఇది యాక్చువల్లీ ద మెయిన్ లేయర్. రియో 6 అని. ఈ 2 కలిపి నేను కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని కొడతా. కంట్రోల్ క్లిక్ చేసి లేయర్ 1 పైన క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు 2 లేయర్స్ సెలెక్ట్ అయినాయి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఆ 2 గ్రూప్ అయిపోయి ఒకటే లేయర్ లాగా ఫార్మ్ అయిపోతాయి.
లేయర్ 1 అయిపోయేసింది మొత్తం అయిపోయింది. ఆటోమేటిక్‌గా లేయర్స్ అన్నీ ఆహ్, అప్‌డేట్ అయిపోయినాయి. నేమ్స్ కూడా. సీ నౌ ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తాను. అదెక్కడ పోయింది? అది మెర్జ్ అయిపోయింది. దాన్నిప్పుడు రేస్టరైజ్ చేస్తే మళ్ళీ బ్యాక్ ఏం అవ్వదు. ఓకే. అట్లా అన్నమాట. స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఆహ్, ఇది గ్రూప్స్ కైండ్ ఆఫ్. ఫైల్స్‌ని గ్రూప్ చేస్తుందనుకోండి. ఓకే. నౌ ఆహ్, గ్రూప్ కాదు గానీ మెర్జ్, మెర్జేనా? అట్లా పట్టించేస్తది. అది మిక్స్ కొట్టేస్తది. మెర్జ్ చేసేస్తది. ఎందుకంటే గ్రూప్‌ని అన్‌గ్రూప్ చేసుకోవచ్చు గానీ, ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగుంటే క్వాలిటీ అట్లనే ప్రెసిస్ట్ చేసి, అట్లా క్వాలిటీని అట్లా పెట్టేసి అట్లా చేస్తది. సో, ఇప్పుడు ఆహ్, నౌ రేస్టరైజ్ చేస్తాం. రేస్టరైజ్ చేశాక ఇప్పుడు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కాదు. ఎందుకు ఇక్కడ చూసారు కదా! ఆ ఐకాన్ పోయింది ఇట్లా. స్మార్ట్ ఆబ్జెక్ట్ ఐకాన్ పోయింది. రేస్టరైజ్ చేస్తే ఈ లేయర్‌లో ఉన్నాం మనము. ఇక్కడ మీరిప్పుడు చూస్తున్నారా? రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఒక క్విక్ యాక్షన్ వచ్చేసింది. క్విక్ యాక్షన్. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ పోతది ఆటోమేటిక్‌గా. ఓకే. పోయింది. చాలా క్లియర్‌గా పోయింది మంచిగా. సో, ఇది ఇఫ్ ఇట్స్ స్మార్ట్ ఆబ్జెక్ట్, స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉండుంటే వి కుడెంట్ డూ థాట్. మనం అట్లా చేసే అంతే. వి కుడెంట్ డూ థాట్. మనకు ఆ ఆపరేషన్ వచ్చేది కాదు. సో, స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉంటే కొన్ని యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయలేం. సో, వి నీడ్ టు రాస్టరైజ్ ఇట్. సో, బ్రష్ వాడాలంటే మనం దాన్ని రాస్టరైజ్ చేసుండాలప్పుడు. దానిపైన ఏమైనా బ్రష్ చేయాలంటే. ఇప్పుడు ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు నేను బ్రష్ ఏసేస్తున్నా ఇదిగో. బ్రష్‌లో ఇక్కడ ఫోర్‌గ్రౌండ్ కలర్, ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్. మై గాడ్! నేను చాలా మెయిన్ మర్చిపోయాను. ఫోర్‌గ్రౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఓకే. లెట్స్ క్లిక్ ఎక్స్. నేను ఎక్స్ కొడతాను. ఆర్ యూ కెన్ క్లిక్ దిస్ ఐకాన్ హియర్. డిఫాల్ట్ ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్. డిఫాల్ట్‌గా ఫోర్‌గ్రౌండ్ బ్లాక్, బ్యాక్‌గ్రౌండ్ వైట్. సో, ఇప్పుడు బ్రష్ ఇప్పుడు ఏముంది ఇక్కడ బ్లాక్ ఉంది కదా! ఆటోమేటిక్‌గా బ్లాక్ వచ్చేస్తది. ఓకే. ఇట్లా బ్లాక్ కలర్. నేను ఈ ఈ ఈ లేయర్‌లో బ్రష్ చేయాలి అంటే ఇది రాస్టరైజ్ అయ్యి ఉండాలి. ఓకే. సో, అలా. ఎందుకు బయటికెందుకు అప్లై అవ్వట్లేదు? ఎంప్టీ పిక్సెల్స్. ఓకే. ఎంప్టీ పిక్సెల్స్ దగ్గర అది అవ్వదు. డజంట్ వర్క్. ఇక్కడనే ఉంది డేటా పిక్సెల్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో, అలా. ఆహ్, ఇలా కలర్ ఏసాం. ఇఫ్ యూ వాంట్ టు అన్‌డూ ఇట్ కంట్రోల్ జీ. జెడ్, జెడ్, జీనా జెడ్. కంట్రోల్ జెడ్ అయిపోయింది. ఓకే. సో, బ్రష్ టూల్ మీరిక్కడ గమనించుంటే ఇక్కడొచ్చింది. దీన్ని లేయర్ మాస్క్ అంటారు. లేయర్ మాస్క్ ఇట్స్ కొంచెం డీప్ సబ్జెక్ట్. లెట్ యూ నో. స్టార్టింగే వద్దు. లెట్ యూ నో స్లోలీ. తర్వాత క్లోన్ స్టాంప్ టూల్ ఇది ఆహ్, చూడండి. అట్లా వేరే దగ్గర కావాలంటే ఎగ్జాంపుల్ లెట్స్ యూజ్ ఇట్. ఆల్ట్ పట్టుకోవాలి. ఆల్ట్ పట్టుకొని క్లిక్ జేయాలి. ఈ ఏరియా నాకిక్కడ గావాలన్నప్పుడు. తర్వాత ఇట్లా చేసుకుంటూ పోతే యాక్చువల్లీ లెట్స్ క్లిక్ ఎ న్యూ లేయర్ అండి. కొత్త లేయర్‌లో మనం ఇక్కడున్నాము. నా క్లోన్ స్టాంప్ టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని దీన్ని క్లిక్ చేసి ఐయామ్ నాట్ షూర్ వై ఇట్స్ నాట్ వర్కింగ్. సో, క్లోన్ స్టాంప్ టూల్ సో, ఇది క్లోన్ స్టాంప్ టూల్ అగైన్ ఒక ప్యాటర్న్ స్టాంప్ చేయాలంటే లెట్స్ సీ హియర్. హోవర్ చేస్తే తెలిసిపోతుంది. ప్యాటర్న్ యూజింగ్ చూడండి ప్యాటర్న్. ఇది క్లోన్ స్టాంప్ టూల్. ఈ క్లోన్ స్టాంప్ టూల్‌లో ఏదన్నా మానిప్యులేట్ చేయడానికి ఒక పిక్సెల్‌ని మళ్ళీ క్లోన్ చేయడానికి అలా చేస్తాము. రేర్‌గా చాలా వెరీ రేర్‌లీ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఈ హెయిర్ దగ్గర ప్లస్ ఉంది కదా! క్లిక్ చేస్తే యూ క్లిక్ మౌస్‌ని క్లిక్ చేస్తే ప్లస్ వస్తుంది. అదంతా వస్తది. ఇప్పుడు ఈ ప్లస్ దగ్గర ఐ ఉంది కదా! ఐ వచ్చేసింది. మళ్ళీ అగైన్ ఈ నోస్ ఇట్లా నోస్ వచ్చేసింది. ఆ ప్లస్ దగ్గర ఉన్న దాన్ని పిక్సెల్స్ అన్నిటిని కాపీ చేస్తుంది. వి యూజ్ ఇట్ రేర్‌లీ బట్ ఇట్స్ ఆహ్, యూజ్‌ఫుల్ కైండ్ ఆఫ్. సో, ఇది క్లోన్ స్టాంప్ టూల్. తర్వాత ఎరేజర్ టూల్. ఎరేజ్ చేయడానికి. యూ వాంట్ ఎరేజ్ దిస్ పిక్సెల్స్ ఎరేజ్ చేసేస్తది.
అట్లా ఎరేజ్ చేసి పడేసింది మొత్తం. సో, ఎరేజర్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే 2 ఆప్షన్స్ అగైన్ ఇట్లా ఆహ్, బ్రాకెట్ సింబల్ కొడితే ఇంక్రీజ్ అవుతది. లెఫ్ట్ బ్రాకెట్ కొడితే డిక్రీజ్ అవుతది. ఆర్ ఎల్స్ యూ కెన్ గో హియర్ ఇక్కడ 175 ఈ సైజ్. లేదు ఇంకొంచెం పెద్దగా కావాలి అంటే ఇదిగో ఇక్కడ ఇక్కడ పిక్సెల్స్ ఇంక్రీజ్ చేసిన సైజ్ ఇంక్రీజ్ చేసి ఇక్కడ వచ్చేసింది అట్లా. దిస్ ఇస్ అనదర్ వే ఫర్ ఇంక్రీజింగ్ బ్రష్. నౌ గ్రేడియంట్ టూల్ అండ్ షార్ప్ షార్పెన్ టూల్ ఇవి అన్నీ వాడతాం. పెన్ టూల్, డాజ్ టూల్ పర్సన్ కొంచెం వైట్ చేయడానికి కొంచెం కొంచెం డాజ్ టూల్. మనం ఇక్కడ ఎక్కడున్నాం? ఫస్ట్ లెట్స్ గో బ్యాక్ టు మూవ్ లేయర్. ఇక్కడికెళ్దాం. వేర్ ఇన్ దిస్ లేయర్ 6 డాజ్ టూల్ పెట్టి కొంచెం 2, 3 లేయర్స్ ఉన్నాయా? ఓకే. ఓన్లీ ఇక్కడ ఓన్లీ ఇదొక్కటే సెలెక్ట్ చేసుకుందాం ఇది. డాజ్ టూల్ పెట్టి the hell the smart object must be raised as ఓకే. ఆఫ్‌కోర్స్ స్మార్ట్ ఆబ్జెక్ట్ డాజ్ టూల్ వాడాలంటే ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉంది కదా! అదే రేస్టరైజ్ అవ్వాలన్నమాట. వి నీడ్ టు రేస్టరైజ్ ఇట్. లెట్స్ డు థాట్. రేస్టరైజ్. అమ్మ బోర్ కొట్టి సస్తాననుకుంటా నాకు తెలిసి. అసలేమైంది దీనికి? ఇగ కొంచెం తెల్లగా అవుతుంది. డాజ్ టూల్ ఏం చేస్తదంటే కొంచెం వైట్ చేసేస్తది. ఐ థింక్ మనం ఇంతకుముందు ఓకే కొట్టినప్పుడు అది స్మార్ట్ ఆబ్జెక్ట్ నుంచి రిజిస్టర్ చేసేసి ఉంటది. సో, ఇట్లా కొంచెం చేస్తది. టెక్స్ట్ టైగర్ అని పెడదాం. టైగర్ అని వచ్చేసింది. అది బ్యాక్ సైడ్ లేయర్‌లో ఉంది కాబట్టి అట్లా తెలుస్తుంది. నౌ కమిట్ టిక్ మార్క్ కొట్టడం మర్చిపోద్దు దేనికైనా. ఏమైనా చేంజెస్ చేస్తే మూవ్ బ్యాక్ టు మూవ్ టూల్ ఈ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టూల్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లాగా వచ్చింది కదా! దాన్ని కొంచెం ఇక్కడ వెనక్కి తీసుకెళ్దాం. కొంచెం డిక్రీజ్ చేద్దాం. కంట్రోల్ టీ కొడితే ట్రాన్స్‌ఫార్మ్ కంట్రోల్స్ వస్తాయి. కంట్రోల్ టీ కొడితే ఆఫ్‌కోర్స్ మీకు రాకపోతే ఇఫ్ యూ డోంట్ సీ దిస్ ట్రాన్స్‌ఫార్మ్ కంట్రోల్స్ కంట్రోల్ టీ కొట్టండి. ఆ! ఇప్పుడు టైగర్ అనేది వచ్చేసింది కదా! ఆఫ్‌కోర్స్ ఇట్లా టెక్స్ట్ ఇప్పుడు ఈ లేయర్ కొట్టేమా ఈ లేయర్ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడొస్తాయి. ఒక లేయర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని. కలర్ బ్లాక్ ఉంది. మనకి రెడ్ కావాలి ఆర్ యూ వాంట్ సమ్ అదర్ కలర్. బ్లాకే బాగుంది. ఇట్లా కలర్ చేంజ్ చేయడానికి. సో, ఫర్ సమ్ టైమ్ లెట్స్ టేక్ దిస్ కొంచెం మెరూన్ తర్వాత ఇట్లా చేయడానికి ఫాంట్ చేంజ్ చేయాలి. యూ డూ ఇట్. మాన్స్టరా ఇది చాలా బాగుంటది. ఆఫ్‌కోర్స్ రెగ్యులర్ కొంచెం బ్లాక్ ఇటాలిక్ బోల్డ్ తీసుకుందాం. ఇట్లా ఫాంట్ చేంజ్ చేసాము. కలర్ చేంజ్ చేసాము. ఎట్లా చేంజ్ చేసాము? లేయర్ పైన క్లిక్ చేస్తే ఆ లేయర్ ప్రాపర్టీస్ ప్యానెల్ ఇక్కడ కనపడింది. అక్కడ క్లిక్ చేసి చేసామన్నమాట. సో, మనం ఆహ్, ఇట్లా ఏ లేయర్‌ది ఆ లేయర్‌కి ప్యానెల్ అక్కడ ఉంటుంది. ఈ లేయర్ 5 ఈ లేయర్‌కి మనం ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చు? సైజులు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా దాన్ని ఫ్లిప్ చేయొచ్చు. ఇగో ఫ్లిప్ అయింది. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ లేయర్‌ని ఫ్లిప్ చేయొచ్చు మనం. ఇట్లా ఇమేజ్‌ని. ఇంకా అట్లా చేయడానికి అది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి. ఆ లేయర్ యొక్క ప్రాపర్టీస్ ఆ లేయర్ పైన మనం క్విక్ యాక్షన్స్ ఏమేమి చేయొచ్చు అనడానికి ఈ ప్యానెల్ ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానెల్‌లో ఉంటది. సో, హ్మ్. అదే అన్నమాట. ఆహ్, టెక్స్ట్ ఇది పాత్ ఫైండర్, డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. పాత్ సెలక్షన్ టూల్, డైరెక్ట్ సెలక్షన్ టూల్ చాలా ఇంపార్టెంట్. టైమ్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది లోగోస్ చేస్తున్నప్పుడు అప్పుడు పనిచేస్తది. లోగోస్ చేయకపోయినా ఆఫ్‌కోర్స్ లెట్స్ సీ. ఆహ్, మళ్ళీ మళ్ళీ చాలా టైమ్ వేస్ట్ అయింది. బట్ లెట్స్ సీ. ఇక్కడ ఉన్నాం గదా! దీన్ని షేప్‌లా కన్వర్ట్ చేద్దాం ఫస్ట్. షేప్. కన్వర్ట్ టు షేప్ అని వస్తది. కన్వర్ట్ టు షేప్. షేప్ వచ్చినప్పుడు నోడ్స్ ఇక్కడ వచ్చేసింది. ఓకే. నోడ్స్ వచ్చేస్తాయి. వెన్ వి కన్వర్ట్ లేయర్ టు షేప్ అది షేప్ లాగా ఇట్లా నోడ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక నోడ్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డిక్రీజ్ చేయడానికి ఈ టూల్ వాడతాం. ఏది ఇది మన పాత్ సెలక్షన్. ఒక పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సీ. ఓహ్! వి ఆర్ ఇన్ నేచురల్ బ్యాక్‌గ్రౌండ్. యాక్చువల్లీ మనం టెక్స్ట్ లేయర్‌కెళ్ళాలి. వేర్ దట్ ఓహ్! షూట్ వన్స్ వెయిట్ ఎ మినిట్. టైగర్. ఓకే. మన టూల్ ఇక్కడుంది. షేప్ టూల్. ఇక్కడికెళ్ళి
ఆ! పాత్ సెలెక్ట్ అయింది గదా! దాన్ని కొంచెం ఇట్లా మ్యానిపులేట్ చేయడానికి. ఇట్లా ఇ ఒక ఇట్లా ఏమన్నా ఇట్లా పెట్టడానికి. ఇప్పుడు సెలెక్ట్ అయింది గదా! అది. ఆహ్, అండు కొట్టేస్తున్నాను. డైరెక్ట్ సెలెక్ట్ అది అట్లయింది. పాత్ సెలక్షన్. ఒక పాత్ ఓన్లీ పాత్ అనేది ఒకటి సెలెక్ట్ అయింది. ఇప్పుడు డైరెక్ట్ సెలక్షన్. ఆహ్, ఇట్లా అయితదనమాట. డైరెక్ట్‌గా టీఐజీ ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి గదా! ఆహ్, వాటిని ఓన్లీ ఈ వైట్ కలర్‌వి సెలెక్ట్ అవ్వలేదు. ఈ బ్లూ కలర్ నోట్స్ సెలెక్ట్ అయినాయి. దాన్ని ఇట్లా పట్టుకొని కిందకి లాగినామనుకో ఇట్లా వచ్చేస్తది. ఇట్లా ఎగ్జాంపుల్ అట్లా అట్లా వస్తాయన్నమాట. ఇంకొంచెం మీకు మంచిగా చెప్పాలంటే లెట్స్ సే వేరే టెక్స్ట్ లేయర్ తీసుకుంటాను నేను. ఆహ్, ఆ టెక్స్ట్ లేయర్ తీసుకుంటే టీ పైన కొట్టాలి. ఇక్కడ క్లిక్ చేయాలి. ఆహ్, 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 ప్లస్ కెనిస్ కేఎన్ఎన్వైఎస్ కెనిస్. లెట్స్ డిక్రీజ్ ది సైజ్. జూమ్ అవుట్ చేద్దాం. కంట్రోల్ మైనస్. జూమ్ అవుట్ చేశాక లెట్స్ మేక్ ఇట్ బ్లాక్ ఆర్ వైట్ చేద్దాం. కొంచెం డార్క్. షిట్ ఓకే. ఇట్లా చేద్దాం. దాన్ని వేరే మోర్గనైట్ బాగుంటుంది. ఆఫ్‌కోర్స్ చాలా బాగుంది. ఇటాలిక్ వద్దు. స్ట్రెయిట్ మీడియం వెళ్దాం. నో. ఇటాలిక్. ఇది బాగుంది కదా! నౌ లెట్స్ సీ. మీకు ఓన్లీ ఈ ఈ 2 ఎండ్స్ ఇంకా డౌన్ కావాలి. లేకపోతే ఇవి ఓన్లీ ఇలా ఎడ్జెస్ కిందున్న ఎడ్జెస్ మాత్రమే కిందికి రావాలంటే హౌ యూ డూ? యూ 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 మేక్ ఇట్ యాస్ షేప్ ఫస్ట్. దాన్ని షేప్ లాగా కన్వర్ట్ చేయండి. కన్వర్ట్ టు షేప్. వేర్ ద హెల్ ఇస్ థాట్? ఇక్కడుంది. కన్వర్ట్ టు షేప్. షేప్ అయినాక వి గాట్ ద నోడ్స్. ఇప్పుడు డైరెక్ట్ సెలక్షన్ టూల్. ఇక్కడ ఓన్లీ ఈ ఎండ్‌లు. ఓహ్! వావ్! ఓకే. ఆహ్, తీసుకొని యు 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 డ్రాగ్ ఇట్లా. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ చేస్తే సెలెక్ట్ లాగా వస్తది. సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇట్లా షిఫ్ట్ చేస్తే ఇట్లా వచ్చినాయి గదా! అట్లా టెక్స్ట్‌ని మ్యానిపులేట్ చేయడానికి, కొన్ని షేప్స్‌ని మ్యానిపులేట్ చేయడానికి, టు లుక్ గుడ్ కొత్త లోగోస్ గాని ఏమన్నా ఇట్లా చేయడానికి వి డూ థట్ సెలక్షన్ టూల్. ఓకే. ఫైన్. ఆహ్, లెట్స్ సీ బ్రో. ఒకసారి అన్ని ట్రై చేసేద్దాం. షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే స్ట్రెయిట్ లైన్‌లో వచ్చేస్తాయి. సో, హౌ ఈస్ ఇట్? ఓకే. 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 పర్వాలేదు. బాలేదు గానీ ఓకే. కొంచెం అట్లా. ఇంతకుముందు దానికంటే పర్వాలేదన్నట్టు. సో, మనం మూవ్ టూల్‌లోకెళ్ళాలి. మూవ్ వి కొడితే మూవ్‌లోకొచ్చేసింది. సో, అది. సో, హ్యాండ్ టూల్ చెప్పా గదా! స్పేస్ పెడితే ఆటోమేటిక్‌గా హ్యాండ్ టూల్ వచ్చేస్తది. నాకు టెక్స్ట్ టూల్ అయిపోయింది. రెక్టాంగిల్ టూల్. రెక్టాంగిల్ టూల్ మాస్ ఉంటది దీంట్లో. ఏం లేదు ఇట్లా రెక్టాంగిల్స్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా కొట్టేసినాం అనుకో రెక్టాంగిల్ వచ్చేసింది. ఎందుకు రెక్టాంగిల్ ఆడ బ్లాక్ ఎళ్ళిపోయిందంటే, మనం ఆ లేయర్ ముందుంది. అందుకని అట్లెళ్ళింది. సో, కలర్ ఏం గావాలి నీకు? వేరే వైట్ కలర్ గావాలనుకో ఇట్లా పెట్టేసుకోవాలి. ఓకే. రెక్టాంగిల్ కొంచెం నీకు కార్నర్స్ కొంచెం మంచిగా గావాలి. ఇట్లా బార్డర్ లాగా అంటే ఇట్లా సెలెక్ట్ జేసుకోవాలి. ఇట్లా దాన్ని లైక్ కొంచెం డిక్రీజ్ చేయాలి బార్డర్ రేడియస్‌ని. ఓకే. మళ్ళీ మూవ్ టూల్‌కొచ్చేసినాం. ఇగో ఇక్కడుంది రెక్టాంగిల్. ఇక్కడుంది. ఆఫ్‌కోర్స్ దీన్ని కొంచెం మూవ్ చేద్దాము. ఇవన్నీ కొంచెం ఇట్లా మూవ్ చేద్దాము. యూ సెలెక్ట్ దెమ్ ఆల్. ఓకే. ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ గావాలి గదా! ఆ! నౌ సర్క్యులర్ టూల్ కావాలనుకో ఎలిప్స్ టూల్ ఇట్లా పెట్టి ఇట్లా చేస్తాం. లేదు నీకు ఎగ్జాక్ట్ సర్కిల్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని దాన్ని అట్లా చేస్తే ఎగ్జాక్ట్ రేడియస్ కరెక్ట్ వచ్చేసి సర్కిల్ అట్లా వస్తదనమాట. సో, నీకు కలర్ ఏం కావాలి? నౌ యూ టేక్ కలర్ ఆఫ్ యూర్ చాయిస్. అట్లా తీసుకొని అండ్ దెన్ ఆహ్, వాళ్ళు ఇక్కడికొచ్చేసి ట్రయాంగిల్ షేప్ టూల్స్ అది. ట్రయాంగిల్ షేప్ కలర్ మన ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ కలర్ వచ్చేసింది. స్ట్రోక్ ఏమైనా ఇవ్వాలా అంటే కావాలి. నాకు స్ట్రోక్ కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇట్లా వస్తది స్ట్రోకు. ఎంతిచ్చే స్ట్రోక్ ఎక్కువిచ్చా నేను. అందుకే ఇలా వచ్చింది. ఆహ్, సో, అట్లా ఈ షేప్ టూల్ ఇది పనిచేస్తది. రెక్టాంగిల్ టూల్ చాలా మనకి ఎప్పుడైనా పోస్టర్స్ పైన గాని, ఒక సండే బ్యానర్స్ పైన ఇట్లా అలా ఒక పర్సన్
స్కూల్ బ్యానర్స్ పైన గాని ఏదైనా బ్యానర్స్ పైన ఒక పర్సన్ అడ్రెస్ చేయడానికి ఆయన నేమ్ అవన్నీ స్టోర్ చేయడానికి రెక్టాంగిల్ టూల్ వాడి ఆ టూల్‌లో టెక్స్ట్ బాక్స్ లాగా రాస్తామనమాట. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ రాస్తాను ఏమన్నా. సో అండ్ సో పర్సన్ ఆహ్, మిస్టర్ టైగర్. అదక్కడ ఎంటర్‌కి పోయింది. మళ్ళీ మూవ్ టూల్ తీసుకొనొచ్చి సో, ఇదిక్కడుంది. ఇది ఎక్కడుంది? మిస్టర్ టైగర్ ఏడుంది? ఇక్కడుంది. రెక్టాంగిల్ అన్నిటికి మొత్తం పైన పెట్టేస్తా. నాకన్నిటికన్నా పైన కావాలది. ఇట్లా పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇట్లా పెట్టాలన్నమాట లేయర్ల మీద. అన్నిటికన్నా మీద పెట్టేస్తా. నౌ ఇప్పుడు ఇక్కడ తీసుకొస్తా. ఇదిగో మిస్టర్ టైగర్. ఆ లేయర్ దాంట్లో ఉండిపోయింది చూడండి. కొంచెం మళ్ళీ పైకి మూవ్ చేద్దాం. ఇట్లా దీన్ని ఇట్లా యూనిఫార్మ్‌గా తగ్గుతది. ఆల్ట్ పట్టుకుంటే యూనిఫార్మ్‌గా తగ్గుతది. యూనిఫార్మ్‌గా ఇంకా అవుతది. ఆల్ట్ పట్టుకొని డిక్రీజ్ చేస్తే ఇట్లా డీటెయిల్స్ ఇచ్చుకుంటూ పోతాం. ఇంకా మిస్టర్ టైగర్ అని లేకపోతే ఆళ్ళ నేమ్ డీటెయిల్స్ అన్నీ. ఇంకోటి సేమ్ ఇంకో వేరే ఆయన డిగ్రీసో లేకపోతే ఆయన ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ సంథింగ్ ఆయన వేరే అడ్రెస్ యాడ్ చేయాలనుకోండి. ఆల్ట్ పట్టుకొని ఓకే. ఫస్ట్ ఆ టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ అయింది ఉండాలి. ఆల్ట్ పట్టుకొని దాన్ని మనం ఇట్లా డ్రాగ్ చేసుకుంటే అది డూప్లికేట్ అయిపోతదనమాట. లేయర్ ఇక్కడ కాపీ లాగా వచ్చింది కదా! రైట్ క్లిక్ చేసుకొని మేక్ ఎ కాపీ అని కొట్టినా వచ్చేస్తది. ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఆహ్, డూప్లికేట్ లేయర్ అని కొట్టినా వచ్చేస్తది. మిస్టర్ టైగర్ కాపీ 2 ఆ నేమ్‌తో క్లియర్ వచ్చేస్తది. దాన్ని మళ్ళీ ఇగ అంటే అదే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని మనం ఇట్లా అంటే ఇట్లొచ్చేస్తది. దానికి ఇంకో ఆప్షను రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ కాపీ అట్లా. సో, రెక్టాంగిల్ దానికి. సో, ప్రస్తుతానికైతే ఇది. ఇగ నెక్స్ట్ టైము దబిడి డిజైన్ చేద్దాం. మామూలుగా చేయొద్దు. మెంటల్ మాస్ చేద్దాం. సారీ ఫర్ థిస్ డిస్టర్బెన్స్. సారీ ఫర్ థిస్ లాగ్. చాలా లాగ్ చేసినా. నేను కూడా అనుకోలే గింతగనం చేస్తా అని. మస్తు ప్రిపేర్ అయినా ఊరమాస్ అట్లా ఇట్లా చేద్దామని. బట్ ఓకే. ఈ టూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంచెం టైం పట్టింది. ఇంటర్‌ఫేస్ కంట్రోల్ కే చెప్పాను. టూల్స్, ప్యానెల్స్ చెప్పాము. లేఔట్ చేసాము. ఆహ్, మీకు కొన్ని ఇట్లా రాకపోవచ్చు ఇవన్నీ. అడ్జస్ట్‌మెంట్ టూల్ లైబ్రరీస్ గాని ఇట్లా. విండోస్‌లోకెళ్ళి మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తది ఇక్కడ. తర్వాత ఇంకేంటి దట్స్ ఇట్. ప్రస్తుతానికైతే మనకి ఫోటోషాప్ ఓపెన్ చేయడం వచ్చింది. ఓపెన్ చేశాక ఒక ఫోటోని ఇంపోర్ట్ చేయడం వచ్చింది. టెక్స్ట్ రాయడం వచ్చింది. తర్వాత దాన్ని కట్ చేయడం వచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసాము. తరువాత డిఫరెంట్ షేప్స్ తీసుకున్నాము. ఆహ్, ఎరేజ్ చేసాము. బ్రష్ టూల్ ఒకటి అది చాలా ఇంపార్టెంట్. బట్ ఐ విల్ టెల్ యూ. ఆఫ్‌కోర్స్ ఏం లేదు. బ్రష్ తీసుకోవడమే ఇదిగో బ్రష్ తీసుకున్నాను. ఆహ్, ఈ లేయర్‌లో ఉన్నాను. ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఏదైనా ఒక లేయర్‌లో ఉన్నాము. ఇగ నేచురల్ బ్యాక్‌గ్రౌండ్ ఈ లేయర్‌లో ఉన్నాము నేను. బ్రష్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముంది? ఫోర్‌గ్రౌండ్ బ్లాక్ ఉంది కదా! బ్లాక్ కలర్ బ్రష్ వచ్చేస్తది. స్మార్ట్ ఆబ్జెక్ట్ లాగా ఉంది అంటే రాస్టరైజ్ చేస్తున్నాను. ఓకేనా? బ్లాక్ కలర్ వస్తుంది. ఇట్లా ఇట్లా బ్రష్ చేయడానికి. బట్ దీనికన్నా ఇది ఇట్లా చెప్పొద్దు. బ్రష్ టూల్‌ని ఇట్లా చెప్పొద్దు యాక్చువల్లీ నేను. ఒక మళ్ళీ మీరు రాదనుకుంటారేమో అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాను మీకు. దీన్ని ఇట్లా చేయొచ్చని. బ్రష్ టూలు వేరే ఉంటది. బ్రష్ టూల్ ఆహ్, ఆపరేషన్ యాక్షన్స్ అని వేరేలా ఉంటది. దాని యూసేజ్. అప్పుడు ఊరమాస్ ఉంటది. చెప్తాను దాని గురించి. సో, ప్రస్తుతానికి ఈ బ్రష్ టూల్ కలర్‌ని సెలెక్ట్ కలర్ సెలెక్ట్ యువర్ డిజైర్డ్ కలర్ దెన్ యూ బ్రష్ ఆన్ ఇట్. ఇట్లా బ్రష్ చేయడానికి, ఇట్లా చేయడానికి ఓకే. అలా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హియర్ లెట్స్ జూమ్ ఇట్ కంట్రోల్ ప్లస్ స్పేస్ పట్టుకొని ఇట్లా ఇక్కడ ఈ ఈ ఈ డోంట్ వాంట్ దిస్ ఈ తీయొద్దు. ఏం చేస్తాం బ్రష్ తీసుకోండి. ఫోర్‌గ్రౌండ్ కలర్ మీకేం కావాలి? హైడ్రా ఫోటోలు ఇది పెట్టుకోండి. ఈ కలర్ సెలెక్ట్ అయింది. ఓకే అయిందా? నీట్‌గా ఇంకొంచెం పెద్దగా చేయండి. కూల్‌గా ఇట్లా బ్రష్ చేసేయండి. అయిందా? మనం ఈ లేయర్‌లో లేము. ఇక్కడ నేచురల్ బ్యాక్‌గ్రౌండ్ లేయర్‌లో ఉన్నాము. ఫస్ట్ మనం ఈ లేయర్‌ని ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ లేయర్‌లో ఇక్కడ ఉన్నాం కదా! ఆ! బ్రష్ టూల్ తీసుకోవాలి. ఆ కలర్ ఆటోమేటిక్‌గా ఇంతకుముందు అది ఉంది కాబట్టి ఉంది. ఇగ పోతుంది కదా! కొంచెం సైజ్ తగ్గించుకొని ఆ! సైజ్ తగ్గియడానికి ఏంది? లెఫ్ట్ బ్రాకెట్ ఇగ పోయింది కదా! కొంచెం జూమ్ ఔట్ చేద్దాం. ఎవరికి తెలుస్తది? ఆడసలు పళ్ళున్నాయో లేవో పళ్ళు లేవనుకుంటారు ఎవరైనా చూస్తే. పళ్ళు తీసేసా.
టీత్ అంతా రిమూవ్ చేసేసాం. సో, అలా. బ్రష్ టూల్ దానికి ఇంకా చాలా అసలు వేరేదుంటది. దాన్ని యూసేజ్ అంతా. సో, అలా అన్నమాట. సో, సారీ ఫర్ ద లేట్ గైస్. సారీ ఫర్ ద బోరింగ్ సెషన్. బట్ షూర్ రాక్ ఫ్రమ్ నెక్స్ట్ సెషన్. థాంక్ యూ. బాయ్. సీ యూ. బాలయ్య టూల్ మర్చిపోకండి. తగ్గేదే లేదు. కంట్రోల్ ఎస్ సేవ్. దట్స్ ఇట్. క్లోజింగ్.